ఎఫెక్టో ఏంటో కానీ ఆ రోజు ఎందుకో నాకు మధుతో ఉండాలని, మాట్లాడాలని, మేబీ ఈవెన్ ముట్టుకోవాలని చాలా చాలా అనిపించింది. ఎలా ఎలా అని ఆలోచిస్తుంటే announcement for tomorrow's drawing class. Everyone should carry their own drafters and everyone should bring their own textbooks. హే మధు, మధు నేను డ్రాఫ్ట్ కొనుక్కోవడానికి వెళ్తున్నా, వస్తావా? అబ్బా థ్యాంక్స్. ఎవరితో వెళ్ళాలని చూస్తున్నా. ఓకే వస్తా. ఎప్పుడు? ఎన్టీ పార్ట్ కూడా కొనుక్కుందాం. ఇప్పుడే వెళ్ళిపోదాం, లేకపోతే మళ్ళీ ఆ లంగవాణి గారు పట్టుకుంటాడు. కరెక్టే. ఏ బాగా పడుతుంది. పర్లేదుగా. అయ్యో ఎలా? ఫస్ట్ టైం మా చెల్లెలు కాకుండా ఒక అమ్మాయి నా బైక్ మీద కూర్చోవడం, అందులోనూ అది మధు, అందులోనూ లంగామోణిలో, అందులోనూ అది వాన. ఐ థింక్ దిస్ ఇస్ లైఫ్. నిన్న చూసి వెన్నెలే అనుకున్నా, మొన్న కూడా నిన్నలా కలదన్నా, అడుగెటు పడుతున్నా తనవై పెడుతున్నా, కునుకైన రాని సమరాన కనుమూస్తే చాలు తమరేనా, పెన వేసుకున్న ప్రణయమున యమున తీరేనా. దా టీ దగ్గర వెళ్ళు. మా అమ్మ చాయ్ స్పెషలిస్ట్. చాయ్ సంగతి ఏమో కానీ నాకు వాళ్ళ అమ్మ, ఇల్లు, అమ్మమ్మ, మొత్తం ఫ్యామిలీ చాలా చాలా నచ్చేశారు. నా రూమ్ చూపిస్తారా? ఫైనలీ మధు రూమ్ సూపర్. ఏంటో నాకు ఈ అమ్మాయి చాలా చాలా క్లోజ్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది. బాడీ ఒక చోట, మైండ్ ఒక చోట అంటే ఇదే. ఇంటికొచ్చి ఎంతసేపు అయినా నా మైండ్ ఇంకా మధు రూమ్లో తిరుగుతుంది. అసలేంటో ఈ గోల. హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మ కోసం ఎగ్స్ అండ్ బొంబాయి రవ్వ తేవాలి, అలాగే స్నూపీని వాకింగ్ తీసుకెళ్ళాలి. ఓహో వాకింగా? నేను రానా? ఇప్పుడేగా వెళ్ళింది. ఏమో ఉత్తినే. ఆ వాక్ విత్ యూ. ఓకే. వెదర్ బాగుంది, నీ డ్రెస్ కూడా బాగుంది. నైస్ డాగ్. ఓయ్ ఏంటి? యాక్చువల్లీ ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకనే. బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం కదా. యా. ఏ థ్యాంక్ గాడ్ ఆ గిటేట్ పట్టుకోలేదు. అయినా వాడంత క్రేజీ ఏంటి? ఐ థింక్ హీస్ అబ్సెస్డ్. లంగా ఉండి అంటే ఐ థింక్ హీ గోస్ మ్యాడ్. టాప్ టు బాటమ్ చూసి చూసి ఇరిటేట్ చేసేస్తాడు. మేబీ హీ థింక్స్ యూ రియల్లీ క్యూట్. అలా ఒక కేజ్ బొంబాయి రవ్వ అండ్ 12 ఎగ్స్. అంత బాగున్నానా? నిజం చెప్పనా? సూపర్గా ఉన్నా. సీరియస్లీ. థ్యాంక్స్ అన్న. ఏంటో ఇంత స్టూపిడ్ కాన్వర్సేషన్ కానీ, ఇంత పర్పస్లెస్ విజిట్ కానీ ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఆర్ మేబీ ఇదంత స్టూపిడ్ కాదేమో, ఐ డోంట్ నో.